పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ప్రజలకు పిలుపునిచ్చారు. విశాఖలోని న్యూ కాలనీ జీవీఎంసీ ప్రభుత్వ పాఠశాలలో వనం మనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వాటి ప్రాధాన్యతను వివరించారు. అలాగే దోమల వ్యాప్తిని అరికట్టేందుకు జీవీఎంసీ పిలుపునిచ్చిన ప్రతి శుక్రవారం డ్రైడే కార్యక్రమంలో ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కేంద్రం అమ్మ పేరిట ఒక మొక్క పేరుతో ఇచ్చిన నినాదం ప్రజల్లో లోతుగా నాటుకుందని, దానికి కొనసాగింపుగా రాష్ట్రంలో వనం మనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దోమల వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలన్నారు. జీవీఎంసీ అధికారుల చేత ప్రతి శుక్రవారము డ్రై డేగా అంటే ఇంటిలో ఏదైతే మనము అన్వాంటెడ్ వాటర్ ఉందో మొక్కల పక్కన, చిన్న చిన్న టైర్లు పక్కన, లేకపోతే రిఫ్రిజిరేటర్స్ వెనకాల ఉండిపోయిందో వాటరు, ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారము ఇక్కడ జీవీఎంసీ ద్వారా అధికారులు కింద స్టాఫ్ని కూడా పంపించి వెరిఫై చేసి మొక్కల దగ్గర కూడా ఎక్కడ ఎక్స్ట్రా వాటర్ అయితే ఉందో ఆ వాటర్ లేకుండా చూసుకుంటే ఏదైతే దోమలని మళ్ళీ వృద్ధి చేసే విధానంని మనం ఆఫ్ చేయవలసిన బాధ్యత ఉంది అని చెప్పి జీవీఎంసీ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇది ఒకటే కాకుండా మనం వనం అనే కార్యక్రమంలో ప్రతి ఒక్క చోట ఇంట్లో కానీ, స్కూల్స్లో కానీ, పార్క్స్లో కానీ ఇంకా పర్యావరణాన్ని పెంచడం గురించి మొక్కల్ని నాటే కార్యక్రమము పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజే ఇక్కడ జీవీఎంసీ అధికారులు మన జీవీఎంసీ ప్రైమరీ స్కూల్లో రైల్వే న్యూ కాలనీలో వార్డ్ నెంబర్ 42లో ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. తప్పనిసరిగా డ్రైడే, ఫ్రైడే డ్రైడే అంటే డ్రైడే అంటే మందు డ్రైడే కాదు, ఇది కేవలము మన ఇంటిలో ఏదైతే ఎక్స్ట్రా వాటర్ కింద ఉండిపోయి మనకి దోమలని వృద్ధి చేసే పరిస్థితి రాకుండా ఉండటం గురించి దాన్ని డ్రైడేగా మనం భావించి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. అది కూడా ఇదే కదా, అమ్మ పేరిట ఒక మొక్క అని చెప్పి మనం ఒక కేంద్ర ప్రభుత్వము ఒక ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే తల్లిదండ్రులకి అమ్మని ఎంత జాగ్రత్తగా ప్రేమిస్తారో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విధంగానే కూడా ఒక మొక్క నాటే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో జనరల్గా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా పాల్గొవాలని చెప్పడం జరిగింది. అది పాల్గొనడం జరిగింది ఆ ప్రోగ్రాము. దాని కంటిన్యూషన్ భాగంగానే మనం వనం కార్యక్రమం కూడా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు వారు పిలుపు మేరకు మళ్ళీ ఈ కార్యక్రమం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద కూడా ఈరోజు జరుగుతుంది. చాలా సంతోషం. తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత ఉంది. పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది. కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ కార్యక్రమంగా భావించవలసిన అవసరం ఉంది అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను.